తేజ, దీంట్లో ఒకటి 99 ఏంటి, ఒకటి 399 ఏంటి? ఏంటవి? ఓకే, సో బేసికల్లీ ఒకటేమో మన రెగ్యులర్ స్టడ్, ఇంకొకటేమో ఎస్ఎస్లో స్టడ్. సో ఈ రెండింటికి మేజర్గా 3 మెయిన్ డిఫరెన్సెస్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బేస్ మెటల్. సో రెగ్యులర్ది వచ్చేసి మిక్స్ మెటల్ ఉంటుంది, వేరే ఎస్ఎస్ కలెక్షన్ వచ్చేసి కంప్లీట్గా స్టీల్. సో ఈ కలెక్షన్ పేరే అది, స్టెయిన్లెస్ స్టీల్. సో మిక్స్ మెటల్ ఉన్నప్పుడు స్కిన్ ఇరిటేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే హై ఉంటాయి, బట్ దీంట్లో ఏంటంటే చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే బేస్ మెటల్ కంప్లీట్గా స్టీల్ కాబట్టి. సెకండ్ పాయింట్, ప్లేటింగ్. సో ఈ 99 రూపీస్వి లైక్ బడ్జెట్లో ఇవ్వాలి కాబట్టి, సో ప్లేటింగ్ అనేది కొంచెం స్టార్టింగ్ రేంజ్ తక్కువ మైక్రాన్స్ ప్లేటింగ్ అయితే ఉంటుంది. బట్ వేరే స్టెయిన్లెస్ స్టీల్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ డైలీ వేర్, అసలు డైలీ వేర్ యూజ్ చేయడానికే చేస్తారు కాబట్టి, సో దీని ప్లేటింగ్ కూడా చాలా హై క్వాలిటీ అండ్ వెరీ గుడ్ మైక్రాన్స్లో ఉంటుంది. సో డైలీ వేర్ అయితే చాలా బాగా యూజ్ చేయొచ్చు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి వీటిల్లో యూజ్ చేసే స్టోన్స్ కూడా, సో రెగ్యులర్ దాంట్లో వచ్చేసి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం స్టోన్స్ ఫేడ్ అవ్వచ్చు, బట్ ఎస్ఎస్లో మన గోల్డ్ జ్యువెలరీలో లాగా లాంగ్ టర్మ్ అయితే స్టోన్స్ షైనింగ్ ఉంటుంది. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, మనం చిన్నపిల్లలకి స్కూల్కి పంపించేటప్పుడు గోల్డ్ జ్యువెలరీ వాడాలి అంటే కొంచెం ఇబ్బంది పడతాం కదా, సో ఆ కేసులో ఎస్ఎస్ కలెక్షన్తో రీప్లేస్ చేయొచ్చు. సో ఇవేంటంటే ఎనీవే ఇవన్నీ డైలీ వేర్ కోసం కాబట్టి కిడ్స్కి చాలా ధైర్యంగా యూజ్ చేయొచ్చు. అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా, సో రెగ్యులర్గా గోల్డ్ జ్యువెలరీ చేంజ్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. బట్ ఎస్ఎస్లో ఏంటంటే మనకి దీంట్లో చాలా ట్రెండీ డిజైన్స్ వస్తాయి, సో ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఆలివ్ జ్యువెలరీని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.